హాయ్ అండి, వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? ఆమ్, ఈ H1B ఎవరెవరైతే లాటరీలో అప్లై చేశారో దానికి సంబంధించిన డేటా ఒకటైతే రిలీజ్ అయింది. అంటే యాక్చువల్గా టోటల్గా వాళ్ళు ఎన్ని అప్లికేషన్స్ సెలెక్ట్ చేశారు ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ ఏంటంటే H1B లాటరీకి యాక్చువల్గా మనకి టోటల్ 85,000 అనే ఉంటాయి అనమాట. అంటే ఒక 20,000 వచ్చేసి స్టూడెంట్స్కి ఉంటాయి, 65,000 వచ్చేసి H1B డైరెక్ట్గా అప్లై చేసుకునే వాళ్ళకు ఉంటాయి అనమాట. అది ఇంక్లూడింగ్ వరల్డ్ వైడ్, ఓన్లీ మన ఇండియాకనే లేదు. సో మోస్ట్ ప్రాబ్లీ ఎవ్రీ ఇయర్ దాదాపు ఒక 70% మన ఇండియన్సే ఎక్కువ అప్లై చేస్తూ ఉంటారు అనమాట. అయితే ఈ ఇయర్ లాటరీలో అప్లికేషన్స్ అయితే 25% డ్రాప్ అయిపోయినాయట. అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే. ఎందుకు అంటే చేంజెస్ రావడానికి కారణం ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి కొంత అన్సర్టెనిటీ ఉంది, రెసిషన్ ఉంది అంటున్నారు, జాబులు లే ఆఫ్స్ అవుతున్నాయి. సో ఇవన్నీ ఆలోచిస్తే ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే ఫీజు $10 నుంచి $200 సంథింగ్ డాలర్స్కి పెరిగింది. అది కాకుండా ఈ ఇయర్ వచ్చేసి మల్టిపుల్ అప్లికేషన్స్ వేయడానికి ఛాన్స్ లేకుండా చేశారనమాట. సో దాంతో అప్లికేషన్స్ చాలా డ్రాస్టిక్గా పడిపోయినాయి. అదొక్కటి చాలా చేంజ్ వస్తుంది. ఎందుకంటే మీకు లాస్ట్ ఇయర్ $10 మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ వేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను ఒక 20 అప్లికేషన్స్ వేసిన మ్యాక్స్ అంటే $200 అవుతుంది, ఒక 20-25,000 ఇండియన్ కరెన్సీ అవుతుంది. సో హూ కేర్స్. అదే ఈ ఇయర్ $200+ కదా, కాబట్టి ఏమవుతుంది అంటే ఒక 20 అప్లికేషన్స్ వేయాలంటే ఇట్స్ అ బిగ్ మనీ అనమాట. అందుకని చెప్పి అదొక రకంగా తగ్గింది. సో కన్సల్టెంట్లు కూడా ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు కూడా తగ్గిపోయారు. సో అన్ని రకాల ఫ్యాక్టర్స్ మీద ఓవరాల్గా లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి అయితే 25% డ్రాప్ అయితే అయింది. ఈ ఇయర్ ఎన్ని ఇచ్చారు అనేది కనుక చూసుకుంటే 1,21,141 అప్లికేషన్స్ సెలెక్ట్ చేశారనమాట. అదేంటి మనకు ఉండేది 85,000 కదా, మరి 1,20,000 ఎందుకు సెలెక్ట్ చేశారు అని కొంచెం డౌట్ వస్తుంటుంది చాలా మందికి. అంటే ఏంటంటే వాళ్ళు గ్రేస్ కొంత ఎక్స్ట్రా పెట్టుకొని రిలీజ్ చేస్తారు. ఏంటంటే ఇప్పుడు ఈ 85,000 అనేది కంపల్సరీ 85,000కి 85,000 వీసాస్ ఇవ్వాల్సిందే కదా. సో ఈ 1,20,000లోంచి డ్రాప్ అవుట్ అయ్యే వాళ్ళు ఉంటారు. తర్వాత కొన్ని కన్సల్టెన్సీలు, ఇప్పుడు ఓపీటీ వాళ్ళకి వాళ్ళు కన్సల్టెన్సీలు కాకపోతే కంపెనీస్ అనుకోండి, ఓపీటీ వాళ్ళకి H1లో మీరు పిక్ అయితే మేము వీసా చేస్తామంటారు. సో అలాగా సడన్గా లాస్ట్ మినిట్లోకి వచ్చి వాళ్ళు డ్రాప్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉంటే మళ్ళీ ఈ 85,000కి 85,000 పోను ఆ మిగిలిన 25-30 బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాలెన్స్ కవర్ అయిపోతుంది దానికి. సో ఈ వీళ్ళల్లో గనక 90% ఇప్పుడు ఎలాగంటే, ఇప్పుడు లే ఆఫ్స్ రీసెంట్గా లే ఆఫ్స్ బాగా జరిగినాయి మైక్రోసాఫ్ట్లో, మెటాలో, తర్వాత చాలా కంపెనీస్లో లే ఆఫ్స్ బీభత్సంగా జరిగిపోతున్నాయి. ఇప్పుడు ఏంటంటే కొంత ఆలోచన అనేది పెరుగుతుందా, ఎందుకు ఈ టైంలో యూఎస్ వెళ్ళడమా అని ఒకటి ఆలోచిస్తుంటారు. అలా ఆలోచించి ఇండియాలో ఆల్రెడీ జాబుల్లో ఉన్న వాళ్ళు కూడా H1 అప్లై చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఎందుకు తలనొప్పి ఉన్న జాబ్ పోగొట్టుకొని ఈ కొత్త తలనొప్పి పెట్టుకోవటం అని చెప్పేసి వాళ్ళు డ్రాప్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే స్టాంపింగ్ వరకు, అంటే పిటిషన్ అప్లై చేసి స్టాంపింగ్ వరకు వెళ్ళే లోపల చాలా మంది డ్రాప్ అవుట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని వీళ్ళు ఏంటంటే కొంత ఎక్స్ట్రా ఇస్తారనమాట. ఈ 1,20,000 అనేది 141 సెలెక్ట్ చేశారు. ఇదే లాస్ట్ ఇయర్ వచ్చేసి 1,35,000 చిల్లర దాకా సెలెక్ట్ చేశారు. ఈవెన్ లాస్ట్ ఇయర్ అప్లికేషన్లు కూడా 450,000 పైన వచ్చినాయి అనమాట. కానీ ఈ ఇయర్ మాత్రం ఓన్లీ 330,000 సంథింగ్ వచ్చినాయి. సో ఇప్పుడు సెకండ్ ఛాన్స్ లాటరీకి ఉంటుందా? నాకు చాలా మంది కామెంట్లలో అడిగారు, సార్ ఈ ఇయర్ H1Bకి సెకండ్ ఛాన్స్ ఏమన్నా, సెకండ్ లాటరీ ఉండే ఛాన్స్ ఏమన్నా ఉందా అని. మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడు ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్ చూస్తే సెకండ్ లాటరీ ఉండొచ్చేమో అనిపిస్తుంది. ఎందుకంటే అంతకుముందు కోవిడ్ టైంలో ఒకసారి ఎవ్వరు వెళ్ళనప్పుడు సెకండ్, ఈవెన్ థర్డ్ కూడా తీశారు 21లో అనుకుంటా, నాకు కరెక్ట్ తెలియదు, కానీ 3 times వచ్చింది అప్పుడు. అలాగే ఈ ఇయర్ కూడా లాటరీ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఈ 125,000లో మీకు మరి ఎంతమంది డ్రాప్, ఒక 30-40,000 డ్రాప్ అయిపోయారు అనుకోండి, అది -85,000 కన్నా తగ్గిపోయింది. అంటే ఓవరాల్ ఒక 50,000 60,000 అప్లై చేసుకుంటే. కాకపోతే ఇక్కడ డిసడ్వాంటేజ్ స్టూడెంట్స్కి ఉంటుంది. ఇప్పుడు స్టూడెంట్స్ ఈ ఇయర్ చాలా మంది ఉన్నారు పాస్ అవుట్ అయిన వాళ్ళు, 2023లో వచ్చి
పాస్ అవుట్ అయ్యి వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఎంత కొట్టుకున్నా కానీ అందులో ఒక 20,000 వరకే పికప్ అవుతారు వాళ్ళు, అంతకన్నా ఎక్కువ పికప్ అవ్వలేరు. ఈ ఇయర్ జెన్యూన్గా జాబ్ ఉండి కంపెనీ గనక మీకు H1లో గనక మీరు పిక్ అయితే కంపెనీస్ పిటిషన్ అప్లై చేస్తే వచ్చే వాళ్ళకే హై అడ్వాంటేజ్ కనపడుతుంది. కానీ కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళి జాబ్ ఎత్తుక్కుందాం అనుకునే వాళ్ళకి మాత్రం కొంత అంటే చెప్పుకున్నంత గొప్పగా ఏం లేదు. కాబట్టి ఒకసారి ఆలోచించుకొని మీరు పిటిషన్కి డబ్బులు కట్టుకోవటం బెటర్. ఎవరైనా సరే ఇప్పుడు 4 లక్షలు కట్టి 3 లక్షలు కట్టి కన్సల్టెంట్లకి, మొన్న నేను రీసెంట్గా నా వీడియోలో ఒక ఎగ్జాంపుల్ మీకు షేర్ చేశాను కదా, ఏది పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఒక ఇలాగే మన డబ్బులు కట్టి H1 చేయించుకున్న అతను క్లయింట్కి ఫోన్ చేస్తే క్లయింట్ ఫోన్ ఎత్తలేదంట, అందుకని చెప్పి అతన్ని డిపోర్ట్ చేసి పంపించారు. కాబట్టి ఈ ఇయర్ ఎవరైనా మన ఇలా ఒకవేళ H1 మీద అప్రూవ్ అయ్యింది, మీరు అమెరికా వద్దాం అనుకుంటున్నారంటే చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా అంటే చాలా జాగ్రత్తగా. ఎందుకంటే అంత ఖర్చు పెట్టి కన్సల్టెన్సీకి డబ్బులు కట్టిన తర్వాత మీరు ఎయిర్పోర్ట్లోకి వచ్చి డీపోర్ట్ చేసి బార్ చేసి వెనక్కి పంపించేస్తే మీ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. యూ కాంట్ ఈవెన్ కమ్ బ్యాక్ అగైన్ టు అమెరికా అనమాట. అందుకని వన్స్ అండ్ ట్వైస్ థింక్ చేయండి. ప్రస్తుతానికి ఆగిపోయి నెక్స్ట్ ఇయర్ ట్రై చేస్తా అనుకుంటే రండి, లేదు స్టాంపింగ్ చేయించుకొని వెయిట్ చేద్దాము, నెక్స్ట్ ఇయర్ సిచ్యువేషన్ కొంచెం బాగుంటుందేమో కొంత అనుకునేటట్టయితే అట్లా కూడా ట్రై చేయొచ్చు. బట్ ప్రెసెంట్ అయితే జాబ్స్ అయితే చాలా ఘోరంగా ఉన్నాయి కాబట్టి కొంత మీరు ఆలోచించుకుంటే బెటర్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను షేర్ చేసుకుందాం అనుకుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.